హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఐ టెక్ గురు ఇన్ తెలుగు. ఈరోజు అమెజాన్ నుంచి ఒక పార్సిల్ అయితే వచ్చింది. నేను ఈ బాక్స్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ అమెజాన్ వాళ్ళు అయితే సరిగ్గా ప్యాకింగ్ అయితే చేయలేదు, తాగేసి చేస్తుంటాడు సైకో సాలేగాడు. ఇదైతే మన ఫస్ట్ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ ఫ్రెండ్స్. మన ఛానల్లో అయితే మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మరికొన్ని ఇంకా ఇలాంటి చాలా చాలా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఇంకా చాలా ఎక్సెట్రా చాలా అన్నీ తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీకోసం అయితే నేను. మరి ఈ ఫోన్ గురించి ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఈ ఐక్యూ వాళ్ళు ప్యాకింగ్ అయితే సరిగ్గా చేశారు ఫ్రెండ్స్, కానీ అమెజాన్ వాళ్ళే కొంచెం డిసప్పాయింట్ అయితే చేశారు. నేనైతే సీల్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇదైతే ఐక్యూ అనే లోగోతో అయితే వస్తుంది. మరి BMW మోటార్ స్పోర్ట్స్ ప్రీమియం పార్ట్నర్స్ అంట. ఇటువైపు చూస్తే మనకి ఐక్యూ 12 అని ఉంది. ఇటువైపు దీని కేటగిరీస్ అవన్నీ చూపిస్తున్నారు. అక్కడ దీనికైతే స్టార్ వాల్యూ ఇచ్చారు ఫ్రెండ్స్. 1.6 వెయిట్ పర్ కేజీ అంట. దీనైతే మనం చూద్దాం. ఇంకా దీనైతే ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ అయితే ఫోన్ అయితే ఇచ్చారు. ఫోన్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇది BMW అనే కార్డుతో ఇచ్చారు. కార్డు అయితే భలే ఉంది. ఇవన్నీ మాన్యువల్స్ పక్కన పెట్టేద్దాం. ఇదైతే సిమ్ ఎజెక్ట్ పిన్. ఇదైతే దీని కేస్ ఫ్రెండ్స్. CPU భలే ఉంది. దీని ఛార్జర్ అయితే ఇదైతే 120 వాట్స్ ఛార్జింగ్తో వస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు కూడా. ఇంకా బాక్స్లో అయితే ఏం లేదు ఫ్రెండ్స్. మనం బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. ఈ ఛార్జర్ అయితే టైప్ సి టు టైప్ సి ఇచ్చారు. ఇదైతే మనకి టైప్ సి టు టైప్ సి వస్తుంది ఫ్రెండ్స్. ఛార్జర్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఫోన్ కాడికి అయితే వచ్చేద్దాం. అయితే ఫోన్ని మనం ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫోన్ ఓవరాల్గా అయితే ఎలాగ ఉంది ఫ్రెండ్స్. ఇది లెజెండరీ కలర్. ఇంకా ఇందులో మీకు 3 కలర్స్ అయితే వస్తాయి. ఇదైతే గ్లాస్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. మరి ఇది మెటలింగ్ ఫినిష్. ఇంకైతే సెకండరీ నాయిస్ క్యాన్సిలేస్, మరి ఐఆర్ బ్లాస్టర్, మరి స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చినారు. మరి కింద చూస్తే ఎక్కడ కూడా ఒక స్పీకర్ అయితే ఉంది. మరి టైప్ సి. ఇది ఇంకో మైక్. ఇదైతే సిమ్ స్పోర్ట్. ఇదైతే పవర్ ఆన్ బటన్, మరియు ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్. ఇది డ్యూయల్ సిమ్స్ లాగా ఉన్నాయి. సిమ్ 1 డ్యూయల్ నానో సిమ్స్. అయితే ఇదైతే 2 సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు దీంట్లో. అయితే ముందు ఒకటి వెనకొకటి. ఇదైతే సిమ్ నానో సిమ్స్ మాత్రమే పెట్టుకోవచ్చు. దీనైతే ఇప్పుడు మనం పెట్టేద్దాం. మరి ఇప్పుడు ఫోన్ లోపలికి వెళ్ళిపోతే ఫోన్ అయితే బూటింగ్ చేద్దాం. IQ 5G and అయితే ఓపెన్ అవుతుంది. అంతలోపల మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఏదైతే ఆన్ అయితే ఓవరాల్గా దీని హోమ్ స్క్రీన్ అయితే ఫ్రెండ్స్. ఇదైతే మనకి నేను తీసుకున్నది అయితే 12GB to 56GB ఫ్రెండ్స్. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తుంది ఫ్రెండ్స్. మీకైతే చూపిస్తాను. ఇది ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇది అయితే Android 14 మీద వస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. అవుట్ ఆఫ్ ది బాక్స్. దీని ఫింగర్ ప్రింట్ కూడా ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా అయితే ఉంది. అలా నొక్కంగానే అలా అయితే వచ్చేస్తుంది. మనం చూడొచ్చు. దీన్ని పౌచ్ చేస్తే అలా ఉంటుంది ఫ్రెండ్స్. కవర్ వేస్తే దీనైతే మనం ఆన్ చేయాలి. ఇప్పుడు దీని గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్ మీకైతే. ఈ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ మీద వస్తుంది. ఇంకా Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్తో పాటు 8 Gen 3 పర్ఫార్మెన్స్తో 8 Gen 2తో పాటు మనకి 30% బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు వీళ్ళైతే. Q1 చిప్ మనకి ఎలా పనికొచ్చింది అంటే
ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మనం స్ట్రీమింగ్ చేసేటప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. మనకి ఈ ఫోన్లో అయితే 5000 mAh బ్యాటరీ అయితే వచ్చింది. ఇందులో మనం హెవీగా గేమ్స్ ఆడినట్టయితే మనకి హాఫ్ డే అయితే వచ్చింది ఈ ఫోన్ అయితే. మన డైలీ యూసెస్ అయితే ఫుల్ డే కూడా రావచ్చు ఈ ఫోన్. ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇంకా సెక్యూరిటీ అప్డేట్స్ 4 years ఇచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళైతే మనమైతే దీన్ని ఆడియో డిపార్ట్మెంట్గా వద్దాం. దీనికైతే డాల్బీ అట్మాస్ఫియర్ అయితే ఇవ్వలేదు. దీనికైతే స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి, 2 sides ఉంటాయి. అయితే మనం దీని క్వాలిటీ, దీని సౌండ్ అయితే ఇప్పుడు చెక్ చేద్దాం, ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం పద. మనకి దీని ఆడియో అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. మనకి ఎక్కువ లౌడ్ కానీ ఎక్కువగా డిస్టర్బెన్స్ కూడా ఏం లేదు. దీనిలో అయితే స్టీరియో స్పీకర్స్ భలేగా ఉన్నాయి అసలు అయితే దీనికైతే. ఇదైతే మనకి 6.78 inch డిస్ప్లేతో మరి 1.5K AMOLED డిస్ప్లేతో మరి 3000 nits బ్రైట్నెస్తో అయితే రాబోతుంది. HDR10+ మరియు 144 GHz గేమింగ్ స్పెషాలిటీతో అయితే వస్తుంది. మరికొన్ని స్పెసిఫికేషన్స్ మా టీమ్ మెంబర్స్ మీకు డిస్ప్లే మీద ప్లే చేస్తారు. ఇప్పుడు మనమైతే కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. మనం చూస్తే ఇక్కడ 50 MP మెయిన్ కెమెరా, మరి 50 MP అల్ట్రా వైడ్ కెమెరా, మరి 64 MP పెరిస్కోపిక్ టెలిస్కోప్ ఫొటోస్, మరి 100x జూమ్తో పాటు వస్తుంది ఈ ఫోన్ అయితే. మనం ఈ ఫోన్లో అయితే చూడొచ్చు, లైట్ వేయంగానే వెనక ఒక స్టార్ అయితే కనపడుతుంది, చూడొచ్చు మీరు కూడా. ఈ ఫోన్తో క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోస్ అయితే మనం చూద్దాం అన్ని రకాల్లో. ఇవి అయితే మైక్రోసాట్ శాంపుల్స్. ఇవి అయితే పోర్ట్రేట్ షాట్ శాంపుల్స్. ఇవి అయితే నైట్ టైం శాంపుల్స్. ఇదైతే నైట్ మోడ్లో పెట్టి తీసిన శాంపుల్, 100x జూమ్తో తీసిన శాంపుల్. ఇది నైట్ శాంపుల్ 100xలో తీసిన శాంపుల్. ఇది కూడా ఇదైతే నార్మల్ వీడియో. ఇదైతే స్లో మోషన్లో తీసిన వీడియో. ఇదైతే అల్ట్రా స్లో మోషన్లో తీసిన వీడియో. ఇప్పుడు మనం ఈ ఫోన్లో అయితే గేమింగ్ టెస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కొన్ని సెన్సార్స్ అయితే ఆన్ చేసాం. ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఇద్దో. ఇప్పుడు నేను మీకు ఈ సెన్సార్స్ ఎలా యూస్ అవుతాయో కూడా చూపిస్తాను బయట నుంచి కూడా. ఇప్పుడు మనం ఈ రైట్ కార్నర్ని కొంచెం అలా పైకి అంటే గేమ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మనం మళ్ళీ ఇది ఇటంటే సిటప్ అవుతాడు ఫ్రెండ్స్. ఇది ఎలా అంటే పండుకుంటారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒక్కసారి ఒకవేళ దీన్ని కొంచెం అలా పైకి అంటే షూట్ చేస్తారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్.
ఇప్పుడు మనం గన్స్ తీసుకొని కొంచెం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్, దీన్ని టెస్ట్ అయితే చేయడానికి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మనం ఈ కార్నర్ని కొంచెం అలా అనగానే స్కోప్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు అలా అనగానే ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం దీన్ని కొంచెం పైకి అనగానే షూట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. అలాగా మనం ఈ కార్నర్ ఎలా అనగానే కూర్చుంటారు ఫ్రెండ్స్, ఈ కార్నర్ ఎలా అనగానే పండుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గేమ్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆడి చూద్దాం ఫ్రెండ్స్ దీని స్పెషాలిటీ అసలు ఎలా ఉండిద్దో. దీని చాలా స్మూత్గా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. ల్యాగ్స్ అయితే ఏం కనపడట్లేదు, ఇంకా ల్యాగ్స్ ఎక్కడ ఏమి ఫ్రేమ్ రేట్స్ కూడా అయితే ఏం కనపడట్లేదు నాకైతే. కొంచెం స్మూత్గా హీట్ కూడా ఏం అవ్వకుండా భలే స్మూత్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే దీన్ని సూపర్గా ఉంది అయితే ఫ్రెండ్స్. ఫోన్ అయితే ఇది అయితే గేమింగ్కి బెస్ట్ అంటాను ఫ్రెండ్స్. ఒక 50K లోపల అయితే ఇందులో నేను చాలా గేమ్స్ ఆడాను ఫ్రెండ్స్, కానీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ దీంట్లో అయితే. మీరైతే చూడండి. ఈరోజు మనమైతే మోషన్ కంట్రోల్ని ఎలా అప్లై చేయాలో నేనైతే మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఏ గేమ్ ఆడినా అట్లా సెట్టింగ్స్లోకి అయితే వచ్చేయాలి. నేను ఇప్పుడైతే హోమ్లోకి అయితే వెళ్ళాను. మనం ఫస్ట్ ఏ గేమ్ ఆడినా కానీ సెట్టింగ్స్లోకి అయితే వచ్చేయాలి. మనం పబ్జీ ఆడినా, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడినా, ఏ గేమ్ ఆడినా కానీ ఫస్ట్ సెట్టింగ్స్లోకి అయితే రావాలి. మనం సెట్టింగ్స్లోకి రాగానే మనకి ఆ మొబైల్లో అయితే మనకి పక్కకి లెఫ్ట్ నుంచి అనగానే వస్తుంది చూడండి. కావాలంటే నేనైతే అన్నాను. ఇప్పుడు మోషన్ కంట్రోల్ చూడండి, దాన్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాలి. ఆ మోషన్ కంట్రోల్ అనే దాన్ని మీకంటే అలా కనబడిద్ది. అన్ని డిసేబుల్ అయితే కనపడతాయి. మనమైతే ఈ అన్నిటిని ఎనేబుల్ అయితే చేసుకోవాలి. చూసుకోవచ్చు మీరైతే అక్కడ అన్ని డిసేబుల్ అయితే కనపడుతున్నాయి. ఇక్కడ టిల్ లెఫ్ట్ అని చూడండి, దాన్ని అయితే నేనైతే ఎనేబుల్ చేస్తాను. ఇప్పుడైతే అలా అనగానే ఫస్ట్ మనకైతే చూపించింది, చూశారు కదా. మనకి ఫస్ట్ టిల్ లెఫ్ట్ అనే దాని నొక్కంగానే చూసారుగా, ఫోన్ అలా తిప్పితే మనకి అది అయితే యూజ్ వచ్చింది. ఆ సెన్సర్ అయితే మనకి పనికొచ్చింది. దీన్ని అయితే మనం అయితే ఎనేబుల్ చేద్దాం. ఇప్పుడైతే చూసారుగా ఎనేబుల్ చేయగానే ఒక బటన్ అయితే వచ్చింది అక్కడైతే. ఈ బటన్ అయితే మనం తీసుకెళ్ళి మన ఇష్టమైన సెట్టింగ్ కాడైనా, బుల్లెట్ కాడైనా, గ్లూవాల్ కాడైనా మన ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇదైతే మనమైతే అక్కడ పెట్టేద్దాం. మనం ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ అయితే వచ్చేసి సెకండ్ దాన్ని కూడా ఎనేబుల్ చేద్దాం. టిల్ రైట్ చూసారుగా, టిల్ రైట్ అనగా మళ్ళీ దీన్ని కూడా ఎనేబుల్ చేసుకొని మనం మళ్ళీ ఇంకోటి అలాంటిది బటన్ ఇంకోటి వచ్చింది చూసారుగా, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వేరే చాట్ అయితే పెట్టేయండి. అలా అనగానే మనకి మళ్ళీ ఆ సెన్సార్స్ అయితే పనికి వస్తాయి. మళ్ళీ ఇంకో దాన్ని అయితే ఎనేబుల్ చేసుకుందాం. మనమైతే చూసారా, ఇంకో బటన్ అయితే వచ్చింది. అలా మనం ఎన్ని ఎనేబుల్ చేసుకుంటే అన్ని బటన్స్ అయితే వస్తాయి మనకైతే. చూడొచ్చు మీరైతే. అలా అంటే ఆ సెన్సార్ అయితే పనికి వచ్చింది. చూసారుగా, మనకి ఎనబుల్ అని డిసేబుల్ మళ్ళీ ఇంకోటి ఎనబుల్ చేసుకుందాం. ఇంకో బటన్ అయితే వచ్చింది. మనం దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేద్దాం. మనం బ్యాక్ అయితే వచ్చేయచ్చు. మనకి ఇప్పుడు చూడొచ్చు మీరైతే అక్కడ ఎనబుల్ చేసుకున్న ఎనబుల్ అన్నట్టు, డిసేబుల్ చేసుకున్న డిసేబుల్ అన్నట్టు మీకు కనపడతాయి. మనం అన్నీ అయితే ఎనబుల్ అయితే చేద్దాం. దీన్ని కూడా అయితే ఎనబుల్ చేద్దాం. దీన్ని అయితే అక్కడ పెట్టేస్తున్నా. దీన్ని కూడా అయితే ఎనేబుల్ అయితే చేసుకుందాం. లాస్ట్ దాన్ని అయితే మనం దీన్ని అయితే ఎనేబుల్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఎక్కడైతే పెట్టేద్దాం. అంతే మనకి ఇంకా దీన్ని అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి డన్ కొట్టేస్తే అయిపోయింది మనకైతే. ఇప్పుడు మీరు చూసారుగా, ఆ బటన్ అయితే నేనైతే అక్కడ పెట్టాను. మన బ్యాక్ వచ్చేసి అక్కడ పైన డన్ అనే బటన్ ఉంది, దాన్ని నొక్కితే అయిపోయింది మనకి. ఇప్పుడు అన్నీ అయితే అప్లై అయితే అయినాయి. చూడొచ్చు మీరైతే. ఇంతే ఫ్రెండ్స్, దీన్ని అయితే మోషన్ కంట్రోల్ని సేవ్ చేసుకోవడం. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే నా కాడ ఉన్న ఐక్యూ కలెక్షన్. ఇదైతే IQ3 ఫస్ట్ కొన్న ఫోన్. ఇదైతే
తర్వాత ఇది ఐక్యూ నియో 6, ఇది కూడా దీని తర్వాత అయితే కొన్నాం. ఇప్పుడు కొత్తగా ఇదైతే కొన్నాం ఐక్యూ 12. వీఆర్ ఐక్యూ ఫ్యామిలీ. మీకు ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. మరి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మాకు ఇంకొంచెం సపోర్ట్ ఇస్తే మేము ఇంకొన్ని మంచి వీడియోస్ పెడతాం. మరియు ఈ ఫోన్ మీరు కొనాలనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ లింక్ ఉండిద్ది, దాని ద్వారా మీరు కొనవచ్చు. మరియు ఇంకొన్ని మంచి డీల్స్ అయితే అప్లోడ్ చేస్తాం. లూట్స్ అయినా ఏమైనా సరే అప్లోడ్ చేస్తాం. Until then, Jai Hind. Thanks for watching. Coming soon from next video.